నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సరే, మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు అన్నామలై అంటే తెలంగాణ నుంచి అప్పుడు ఆర్ కృష్ణయ్యని బీజేపీ రాజ్యసభకి పంపించింది. అంటే ఏపీలో బీజేపీ నాయకులు ఎవరు లేరా? మీరు ఇద్దరే పేర్లు చెప్తున్నారు, అన్నామలై పేరు, ఆర్ కృష్ణయ్య పేరు. అంతకుముందు సురేష్ ప్రభుని పంపించింది, నిర్మలా సీతారామన్ పంపింది. నిర్మలా సీతారామన్ కనీసం ఆంధ్ర కోడలు. అవును. సో మరి ఏ రకంగా పంపిస్తారంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్టిన గౌరవం అది. జాతీయ పార్టీ తమ నాయకుల్ని ఇతర రాష్ట్రాల నుంచి పంపించుకుంటారు, తప్పేమి కాదు, నేను దాన్ని తప్పు పట్టలేను. యాక్చువల్గా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అది. ఎందుకంటే రాష్ట్రాల సభ, మీకు రాజ్యసభకు ప్రత్యేకత ఉంది. రాజ్యసభ దేని సభ? ఇది హౌస్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సభ. అంటే ఆ రాష్ట్రానికి రిప్రజెంటేషన్, ఆ రాష్ట్రానికి మీకు ఎక్కడైనా అప్పర్ హౌస్, అమెరికాలో సెనెట్ కానీ ఇండియాలో రాజ్యసభ కానీ దానికి ప్రత్యేకత ఏంటి అంటే అది ఫెడరల్ స్వభావాన్ని కలిగిన సభ. అంటే అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేటువంటి సభ. నువ్వు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే సభలో రాష్ట్రీయతరులను పెట్టడమే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయినా జాతీయ పార్టీలు వాళ్ళ అవసరాల రీత్యా పెడతాయి. బీజేపీ మాత్రమే మొదటి పార్టీ కాదు. ఆ విషయానికి వస్తే మీకు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ను అస్సాం నుంచి పంపలేదా? జయరాం రమేష్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపలేదా? అభిషేక్ సింగ్ మాన్వీని తెలంగాణ నుంచి పంపలేదా? సో ఈ ధోరణి రాజకీయ పార్టీల్లో ఉన్నది. అందుకే నేను బీజేపీనే ప్రత్యేకంగా తప్పుపడతలేను. కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఎవరు లేకుండా మీరు ఇదేం చెప్పని, అలా ఆంధ్రప్రదేశ్కు నిజంగానే సమృద్ధిగా ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఒక సీట్ ఎవరికైనా ఇస్తే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో నుంచి బీజేపీకి బోలెడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందుకే మన డాక్టర్ లక్ష్మణ్కి ఇచ్చారు, మన జీవీఎల్ నరసింహారావుకి ఇచ్చారు. మనం ఏం తప్పు పట్టలేదు. అంటే ఇప్పుడు వాదన ఏంటంటే జీవీఎల్ నరసింహారావుకి ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చాం కదా, అన్నామలైకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తే తప్పేది అంటారు. ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్కడైతే రాష్ట్రానికి చెందిన వారు సమృద్ధిగా రిప్రజెంట్ అవుతున్నారో అదనంగా ఒక్కరికి వేరే రాష్ట్రం వాళ్ళు వాళ్ళ పార్టీ అవసరాలు ఇస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి సభ్యులే లేరు. అలాంటప్పుడు నువ్వు వేరే రాష్ట్రంలో పట్టుకొస్తే అంతకన్నా అన్యాయం ఏంటిది? మా సోమవీర్రాజును ఎందుకు పంపకూడదు? ఆయన జీవితం అంతా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాలం నుంచి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా బీజేపీతో పనిచేసినటువంటి నాయకుడు కదా. నిన్నగా మన ఎమ్మెల్సీ ఇచ్చారు బాబా, ఆయన నిజంగానే ఆయన కనపడుతుంది పోటీ చేయమన్నారు. ఆయన చేసి ఉంటే ఆయన మినిస్టర్ అయ్యేవాడు. కానీ అక్కడ పార్టీ లాయలిస్ట్కి ముందు ప్రకటించారు. అందుకొరకు ఆయన నేను ఒక లాయలిస్ట్కి అన్యాయం చేయనని చెప్పి పోలేదు. విచిత్రం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్న వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు. సో అందువల్ల పోనీయండి, అలా సోమవీర్రాజు పార్టీ కొరకు నిరంతరం అసలు బీజేపీ అంటూ ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు కూడా బీజేపీ జెండా పట్టుకుని ఉన్నాడు. ఆయన పంపించచ్చు కదా. మన మీకు ఎంతమంది లేరు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కమిటెడ్గా ఆ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు లేరా? ఎవరు లేదు. తెలుగు వాళ్ళని పంపించండి. కనీసం మన మురళీధరరావు లాంటి వాళ్ళు ఉన్నారు. రాడికల్ తుపాకీ గుళ్ళకు ఎదురొడ్డి ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్లో పనిచేసి జమ్మూ కాశ్మీర్లో లాంటి ప్లేస్లో విద్యార్థి పరిషత్కి ఇన్ఛార్జ్గా పనిచేశాడు. సో మురళీధరరావును పంపించండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకపోతే కనీసం తెలుగు వాళ్ళని పంపించండి. ఈ తమిళనాడు నుంచి అన్నామలై ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోదలుచుకున్నారు. అన్నామలై ఏడీఎంకేకి వ్యతిరేకం, ఏడీఎంకే అన్నామలైకి వ్యతిరేకం. అందుకొరకు ఆయన అకామిడేట్ చేయాలి. ఇప్పుడు ఆయనే కాదు, స్మృతి ఇరానీ పేరు కూడా వినబడుతుంది. సో అందువల్ల ఇలాంటి వాళ్ళని పెడితే ఇది ఆంధ్రప్రదేశ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తలేరు, కానీ బీజేపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తున్నారు ఇక్కడ. సో అందువల్ల ఖచ్చితంగా తెలుగు జాతి ఆత్మగౌరవం, ఢిల్లీ సింహాసనం కింద పాదాక్రాంతం కాకూడదని పుట్టిన తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి కదా. అయ్యా, ఇది తెలుగు జాతి సముద్రం కొరకు మేము ఉన్నాం, కూటమి నాయకత్వం, మీరు తెలుగు జాతిని అవమానించకండి, వేరే రాష్ట్రం వాళ్ళని ఇవ్వండి. తెలుగు వాళ్ళకు నలుగురికి ఇచ్చి ఇంకొకరికి, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు నలుగురికి ఇచ్చి మీరు ఇంకొకరికి పక్క రాష్ట్రానికి ఇవ్వండి, నేను అర్థం చేసుకోగలుగుతా. సో కానీ ఆంధ్రప్రదేశ్కే లేదు కదా పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ బీజేపీకే లేదు కదా పరిస్థితి.